మెట్రో సిటీస్లో ఫ్యాషన్ షోలు కామన్గా జరుగుతుంటాయి. అందులో బ్యూటీ ప్యాజెంట్స్ అయితే డిఫరెంట్ టైటిల్స్తో కనువిందు చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్యూటీ ప్యాజెంట్ల సందడి పెరిగింది. మేజర్ సిటీస్లో కూడా ఈ మిస్ అందాల పోటీలు కాలేజ్ స్టూడెంట్స్ని, యూత్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అసలు సిసలైన తెలుగుదనంతో అందమైన ముద్దుగుమ్మలు హంస నడకలతో ఆకట్టుకున్నారు. చీరకట్టుతో యంగ్ గర్ల్స్ ర్యాంప్ వాక్లతో అద్దరగొడుతున్నారు. మిస్ ఏపీ, మిస్ తెలంగాణతో పాటు ఆయా ముఖ్య నగరాలైన వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా డిఫరెంట్ టైటిల్స్ తో ఈ ఫ్యాషన్ షోలు, బ్యూటీ పేజెంట్లు నిర్వహిస్తున్నారు. ర్యాంప్ వాక్ అనగానే అందరూ వెస్టర్న్ వైపే మొగ్గు చూపుతారు. కానీ ఇప్పటి ఫ్యాషన్ షోల్లో మన తెలుగుతనాన్ని ప్రతిబింబించేలా సాంప్రదాయ రీతిలో మిస్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలను కూడా నిర్వహిస్తున్నారు. చీరకట్టుతో కనిపించే ఈ ఫ్యాషన్ షోలకి తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మాటలు రావట్లేదు. ఆడిషన్ జరిగే ఫైనలిస్ట్ సెలెక్ట్ అయ్యాను అరౌండ్ 227 మెంబర్స్లో. సో చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ అందరూ ఎంకరేజ్ చేశారు. మెట్రో సిటీస్ లోనే కాదు, బీసీ టౌన్లలోనూ ఫ్యాషన్ షోలకు మంచి క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటి వరకు బ్యూటీ ప్యాజెంట్స్ కు కేర్ ఆఫ్ హైదరాబాద్. కానీ రకరకాల ప్రాంతాల నుంచి డిఫరెంట్ టైటిల్స్ తో నిర్వహిస్తున్న ప్యాజెంట్ నిర్వహించడం కామన్ అయిపోయింది. ఇప్పుడు బ్యూటీ ప్యాజెంట్లు అనగానే వెస్టర్న్ స్టైల్ కనిపించాలన్న రూల్ కాకుండా ఇలా ట్రెడిషనల్ గా చేయడం కొత్త ట్రెండ్ గా మారుతోంది. మోడలింగ్ రంగానికి పెరుగుతున్న ఆదరణ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి యూత్ కి ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పటికీ కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరిగే బ్యూటీ ప్యాజెంట్లకు అటెండ్ అవుతున్నారని, ఈ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ తో పాటు టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో బ్యూటీ ప్యాజెంట్లను కండక్ట్ చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి బ్యూటీ ప్యాజెంట్స్ కల్చర్ ఇతర నగరాలకు విస్తరిస్తోంది ఇప్పుడు. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ రంగాల పరిధి పెరుగుతోంది.